దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి బన్వారీలాల్ వర్మ పేర్కొన్నారు. సామాజిక్ అధికారిత శిబిర్ కార్యక్రమంలో భాగంగా ఆలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం కాకినాడ సురేష్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్గా పాల్గొన్నారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా పరిషత్ సిఇఓ వివివిఎస్ లక్ష్మణరావు, ఆలింకో ప్రతినిధులు డీజీఎం సంజయ్ సింగ్, ఆఫీసర్ రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై కాకినాడ పట్టణం రూరల్ నియోజకవర్గాలలో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన దివ్యాంగులను ఉద్దేశించి కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు అందిస్తుంది అని అన్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్ గా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని 2878 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు ఇవ్వడంలో సహకరించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి బిఎల్ వర్మలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్టీఓ ఎస్ మల్లిబాబు, డిజేబుల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ ఏడీపీ నారాయణమూర్తి, సెట్రాజ్ సిఇఓ కాశీ విశ్వేశ్వరరావు, కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కె స్వప్న, ఉమా మనో వికాస కేంద్రం ఎండి ఎస్పీ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Minister B.L. Verma garu and the Union Minister Dr. Virendra Kumar garu and our Prime Minister, Honorable Prime Minister Narendra Modi ji. Sir, Honorable Minister sir, our government, the state government led by the Chandrababu Naidu garu and as well as the Deputy Chief Minister Pawan Kalyan garu already giving a pension of 6,000 rupees, which is almost the highest in the nation, which we have taken really close to our heart by providing them the physical financial support. 6,000 every month, which even though our state is in a huge financial crisis, but our government, our state government is providing a 6,000 rupees pension to all the beneficiaries. తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం. మోసుకుని వెళ్ళడం కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడరు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్లయితే మనకి జిల్లా మొత్తం మన కాకినాడ జిల్లాలో ఈరోజు 1891 మందిని బెనిఫిషియరీని సెలెక్ట్ చేస్తే ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఒకరికి 2 వస్తున్నాయి. ఒక ట్రైసైకిల్ వచ్చినా వాళ్ళకి చెవుడు ఉంటే వాళ్ళకి మిషన్ ఇవ్వడం, అలాగే ఒక కాలు పోతే వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం, ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో. కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, సీఈఓ గారు చెప్తా ఉన్నారు, ఈవేళ ఆవేళ టైం సర్టిఫికెట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆవేళ మనం ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టిన మీటింగ్కు తెలియక రాలేకపోయిన వారికి, ఎటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఎంపీడీఓ ఆఫీస్లో ఖచ్చితంగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. ఇది నిరంతర ప్రక్రియ, ఈ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటిది ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ప్రక్రియ సాగుతూ ఉంటుంది. To the parents of intellectually challenged children, so they can better teach daily activities at the home itself. These requests reflect the changing needs of the Divyangjan community, and addressing them will further enhance their quality of life. Once again, before starting the event, on behalf of the district administration, I want to express heartfelt thank you to our chief guest, Alimco team, officials, and all those who have worked behind the scenes in the past couple of weeks. Thank you everyone. Jai Hind.